హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ విత్ మల్టీవర్స్. ఈరోజు మీకు గోంగూర రొయ్యలు చూపిస్తానండి. అసలు ఈ కూరకైతే ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారు తెలిసి, ఈ పులుపుకి స్పైసీ మసాలాకి చాలా టేస్టీగా రైస్తో ఉంటుందండి. ఇంకా బాగుంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. మనం ఎలా చేయాలంటే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. మరి దీనికోసం ముందుగానే నేను ఒక 2-3 కట్టలు గోంగూరను తీసుకున్నానండి. అందులో ఒక బాణీలోని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే 2 కట్టల గోంగూర, అందులో ఒక మీడియం సైజ్ టమాటాను వేసి ఫుల్గా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాను. అది బాగా మగ్గిపోవాలండి. అది బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకోసారి మూత ఓపెన్ చేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మగ్గేంతవరకు చేసుకొని బాగా కలుపుకుంటూ పక్కన తీసుకుందాం. ఇది బాగా చల్లారాక గ్రైండ్ చేసుకుందాము. ఈ తర్వాత ఇది పక్కన పెట్టి అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, నేను 1 కప్పు రొయ్యలు తీసుకుంటున్నానండి. బాగా క్లీన్ చేసుకొని అవి ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా సాట్ చేసుకుంటున్నాను అనమాట. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఇది ఒక సైడ్ పెట్టుకుందాం. వేరే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అందులో యాడ్ చేసుకుందాం. అది బాగా ఎర్రగా ఇప్పుడు చూపించే విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్నాక, ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి గోంగూర, అవి కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అది బాగా మిక్స్ అయ్యి ఆయిల్ తేలిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యల్ని ఈ గోంగూర దాంట్లో వేసి ఇంకొకసారి బాగా టాస్ చేసుకుందాం. అది బాగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ తేలిన తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాం. ఉప్పు యాడ్ చేసాక కూడా ఇంకొకసారి మనం బాగా కలుపుకుందాం. బాగా కలిసిపోయి ఉప్పు కలిసిన తర్వాత అందులో మనము 1 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. బాగా 2-3 సార్లు కలుపుకున్న తర్వాత మనము ఇది ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలింది అంటే కూర మనకి రెడీ అయిపోయినట్టు అనమాట. ఇంకంతే, సర్వ్ చేసుకొని మనం వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో నోరూరించే పులుపు, అలాగే స్పైసీగా ఉన్న మసాలాతోటి మనకి గోంగూర ప్రాన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.